బోనాల పండుగకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూలై 7వ తేదీ నుంచి జరగనున్న ఆషాఢ బోనాల కోసం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సమర్పించే బోనాల తయారీ కోసం మట్టి కుండలు రెడీ అవుతున్నాయి. ఆకర్షణీయంగా చూడగానే భక్తి భావం పెంపొందేలా హైదరాబాద్ నగరంలో తయారవుతున్న బోనాల కుండలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కల్పన అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేది బోనాల జాతర. మరి అట్లాంటి బోనాల జాతరకైతే హైదరాబాద్ సిద్ధమవుతుందనే చెప్పుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో కూడా ఈ బోనాల జాతర కూడా ప్రారంభం అవబోతా ఉంది. ఒక్కసారి కనుక మనం ఇవి కుండల్ని చూస్తూ ఉంటే ఇవంతా కూడా రెడీ అయిపోయిన బోనాలు. సో ఇవి చూస్తూ ఉన్నాం కదా, ఈ రెడీ అయిపోయిన కుండలల్లనే కూడా మనకు అమ్మవార్లకు నైవేద్యం చేసి పెడతా ఉంటారు. మనకి ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్న ఆచారం ఇది. సో ఈ మధ్య కాలంలో వాళ్ళు కుండలలో కాకుండా కొంతమంది బిందెలలో కావచ్చు, స్టీల్వి ఇత్తడి వాడుతూ ఉన్నారు. కానీ మనకు ఏటా నుంచి కూడా మనకు ఆనాటి కాలం నుంచి కూడా మొదటి నుంచి కూడా కుండలల్లనే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కూడా మనకు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు వండి. మరి అట్లాంటి కుండలు అయితే వీళ్ళు దాదాపు గోల్కొండకు సంబంధించి కూడా వీళ్ళు 500 కుండలు కూడా ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ కుండలకి పెయింటింగ్ వేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి వీరితో మాట్లాడదాము. చెప్పండి, మీ పేరు? లత. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారమ్మా? ప్రతి ఏడు కూడా మీరు చేస్తూ ఉంటారా? ప్రతి ఏడు చేస్తామండి మేము. ఈసారి గోల్కొండకు ఆర్డర్ వచ్చింది, అక్కడికి 500 బోనం కుండలు చేసి ఇస్తున్నాము. ప్రతి సంవత్సరము మేమే ఇస్తాము, కానీ ఈసారి ఎక్కువ చేస్తున్నాము. ఏటా 300 400 చేసినాము. ఈసారి 500 చేసి ఇస్తున్నాము. 500 అనేసి చెప్తా ఉన్నారు కదా, ఎప్పటి నుంచి మరి 500 కుండలు చేయాలంటే కూడా ముందు నుంచి కూడా ప్రిపరేషన్ ఉంటుంది కదా. సో ఎప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలైంది? మరి ఒక 2 నెలల నుంచి చేస్తున్నామండి మేము ఈ కుండలు చేయడానికి. అవి కుండలు మాకు వచ్చి కుండని కడిగి ఆరబెట్టి, అది కుండ ఆరిన తర్వాత వైట్ పెయింట్ వేస్తాము. వైట్ పెయింట్ అదంతా ఆరిన తర్వాత ఎల్లో పెయింట్ వేస్తాం. ఎల్లో పెయింట్ వేసిన తర్వాత దానిపైన డిజైన్స్ తయారు చేస్తాం. ఇవన్నీ ఎండ ఉంటేనే పని అవుతుందండి, ఎండ లేకపోతే తొందరగా పని అవుతలేదు. సో ఈ కలర్స్ కూడా చూస్తున్నాం కదా, ఈ కలర్స్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఏమేమి కలర్స్ వాడుతూ ఉంటారు? మరి కలర్స్ అన్నీ వాటర్ కలర్సే వేస్తాం మేడం. వాటర్ కలర్సే వేస్తాము. ఇది కుండకి వేసిన తర్వాత కుండ పీల్చుకోవడం ద్వారా వాటర్ కలర్ అయినా కానీ కడిగితే పోకుండా ఉంటుంది, అంత గట్టిగా అయిపోతుంది కుండకి వేసిన తర్వాత. ఈ కలర్స్ మేము బయట నుంచే తెచ్చుకుంటామండి, అన్నీ బయట నుంచి తెచ్చే వేస్తాం. సో అంటే నార్మల్గా ఇప్పుడు గోల్కొండకే చేస్తూ ఉన్నారా, లేదంటే బయట వాళ్ళు వచ్చినా కూడా మాకు బోనం కావాలి, మేము అమ్మవారికి బోనం చేస్తామని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదా. సో బయట వాళ్ళకి అమ్ముతూ ఉంటారు, ఎక్కడ అమ్ముతూ ఉంటారు మరి వాళ్ళకి? అమ్ముతామండి, ఇక్కడికి మా దగ్గరికి హోల్సేల్కి కూడా తీసుకెళ్తారు. ఇట్లా ఇప్పుడు షూటింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, షూటింగ్లలో పెట్టడానికి అక్కడ తీసుకెళ్తారు, బయట అమ్మే వాళ్ళు తీసుకెళ్తారు. మేము కూడా నెక్స్ట్ ఇక్కడ గోల్కొండలో అయిన తర్వాత నెక్స్ట్ ప్రతి వారం ఒక్కొక్క చోట అవుతుంది కాబట్టి మేము కూడా ఎక్కడ మార్కెట్ అయితే అక్కడ మార్కెట్లో అమ్ముకుంటాం, మేము రీటైల్గా అమ్ముకుంటామండి. సో ఇప్పుడు పెయింటింగ్ వేస్తూ ఉన్నారు కదా, సో ఈ చిన్నది నార్మల్గా ఈ ముంతకు వేయడానికి, గురిగికి వేయడానికి ఎంత టైం పడుతూ ఉంటుంది? దాంతోపాటు ఈ కుండకు అలంకరణ చేస్తూ ఉన్నారు, అమ్మవారి ప్రతిబింబం లాగా వేస్తూ ఉన్నారు కదా, సో ఎంత టైం పడుతూ ఉంటుంది మరి ఒక కుండకు అలంకరించే వరకు, పెయింటింగ్ వేసేసరికి? ఒక కుండ సెట్ మొత్తం చేయడానికి 1 గంట పడుతుందండి, కానీ ఈ పెద్ద కుండ చేయడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. కళ్ళు వేయడము, బొట్టు పెట్టడము, మళ్ళీ సైడ్కు ఓంకారం చేయడము, కుండ మొత్తం అలంకరణ కంప్లీట్ అవ్వడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. సెట్ అవ్వడానికి ఒక 1 అవర్ పడుతుంది. సో అంటే ఇప్పుడు అమ్మవారికి, గోల్కొండ అమ్మవారికి తొలుత బోనం అని చెప్తా ఉంటారు. అక్కడ మొదలైన తర్వాతనే హైదరాబాద్ అంతటా కూడా మనకు బోనాల పండుగ షురూ అవుతూ ఉంటుంది. సో మరి అట్లాంటి గోల్కొండ అమ్మవారికి బోనాలు చేస్తూ ఉన్నారు కదా, సో ఎట్లా అనిపిస్తూ ఉంది రెడీ చేయడం? గోల్కొండకు బోనాలు మా ఇంటి నుంచి ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా మంది రావడము, ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. తొలుత మనకు గోల్కొండ బోనాలతో ఈ బోనాలు కూడా షూరీ అవుతూ ఉంటాయి. హైదరాబాద్లో ఎంతో ఘనంగా, అంగరంగ వైభవంగా కూడా ఈ బోనాలు రెడీ చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి బోనాలకైతే ఈ కుండలు కూడా, గోల్కొండ బోనాలకైతే దాదాపు 500 కుండలు అయితే వీళ్ళకి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. సో మొత్తం కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ సెట్ అనేది కూడా మనకు ఇక్కడ కనబడతా ఉంది. సో మొత్తం ఓవరాల్గా ఇది సెట్ అని చెప్తా ఉంటారు. అమ్మవారికి నైవేద్యం ఉండడం కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ముంతలో మనకు ఇక్కడ అమ్మవారికి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ పెట్టడము, తర్వాత ఈ ముంతలు ఏవైతే ఉన్నాయో పైన ఈ
కంచుడు అని అంటూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ కంచులో అమ్మవారికి అయితే దీపం పెడతా ఉంటారు, ఇందులో శాఖ పెడతా ఉంటారు, ఇందులోనైతే మనకు అమ్మవారికి నైవేద్యం పెడతా ఉంటారు. సో ఇది ఒకటి సెట్ అంటూ ఉంటారు. సో ఈ సెట్లు అయితే దాదాపు ఇట్లాంటి 500 సెట్లు అయితే ఇక్కడ రెడీ అవుతా ఉన్నాయి. గోల్కొండ బోనాల గురించి అమ్మవార్లకు సమర్పించే బోనాలు ఎంతో ప్రత్యేకము. భక్తి శ్రద్ధలతో కూడా అమ్మవార్లకు నైవేద్యాలు వండి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. మరి అట్లాంటి బోనాలు అయితే ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్న ఆచారం కుండలలో చేయడం. మరి అట్లాంటి కుండలు అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోతున్నాయని చెప్పుకోవచ్చు. తొలుత గోల్కొండ బోనాలతో మనకు బోనాలు అనేవి షురూ అవుతూ ఉంటాయి. మరి అట్లాంటి గోల్కొండ అమ్మవారికి అయితే ఇక్కడ మన మేదిపట్నంలో ఉన్న కుమ్మరివాడ తాళ్ళగడ్డ కుమ్మరివాడకు సంబంధించిన వాళ్ళైతే బోనాలు రెడీ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే మరి కొద్ది రోజుల్లోనైతే అంగరంగ వైభవంగానైతే బోనాల పండుగ షురూ కానుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.